ప్రభువు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యము చదువుకుందాం. నిజదేవుడైన యెహోవా, పరిశుద్ధుడైన దేవుడు తెలియజేసినటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు ఏంటంటే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దేవుడు అసహించుకునే 7 లక్షణాలు. 1, గర్వపు కళ్ళు, అహంకారముతో కూడిన చూపు, నేను అందరికంటే గొప్పవాడను అనుకోవటము దేవునికి ఇష్టము కాదు. 2, అబద్ధములాడు నోరు, అబద్ధములాడు నాలిక. నోరు తెరిస్తే నోటి నిండా కూడా అబద్ధాలే ఉంటుంటాయి. కాబట్టి ఈ అబద్ధమును దేవుడు అసహించుకుంటాడు. అబద్ధం అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఆయన సత్యదేవుడు. 4, దుష్ట ఆలోచనలు మనసులో ఎప్పుడూ కూడా ఇతరుల గురించి చెడు ఆలోచించటము, వారికి కీడు చేసే పాదాలు పరిగెడుతూ ఉంటాయన్నమాట. దుష్ట ఆలోచన గలవారు, అది కూడా దేవునికి ఇష్టము కాదు. ఇక 6వది ఏంటంటే అబద్ధ సాక్ష్యాలు. అంటే ఎదుటి వాని మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుటము, వారి మీద నిందలు మోయటము, విందలు వేసి అబద్ధముగా లేని వార్తను కల్పించటము ఆయనకిష్టం ఉండదు. ఆయనకిష్టం ఉండదు. అబద్ధమును కల్పించడం అంటే ఆయనకి ఇష్టము కాదు. 7వది ఏంటంటే కలహాలు పెట్టి, 2 వ్యక్తుల మధ్య కలహములని పెట్టి, అన్నదమ్ముల మధ్య కలహము పెట్టి, గొడవలు పెట్టి, వారిని మధ్య అగాధమైనటువంటి మంట రగిలిస్తూ ఇటువంటి మనస్తత్వం గలవారు దేవుడు అసహించుకుంటాడు. ఇక 8వది ఏంటంటే ఇతరులను నమ్మించి మోసము చేయటము, నమ్మక ద్రోహం చేయటము. ఇంకా 10వది ఏంటంటే ఇతరుల సొమ్ములను దొంగిలించి దొంగగా వ్యవహరిస్తూ, రహస్య కార్యాలు చేస్తూ చీకటి బ్రతికేవారు దేవునికి ఇష్టము కాదు. అటువంటి తత్వం ఉంటే మార్చుకోవాలి. ఇక 11వది ఏంటో తెలుసండి? కృతజ్ఞత లేనివారు, విశ్వాసఘాతకులు. మేలు చేసినా కానీ దేవుడు చేసిన మేలును మరిసిపోయేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. 12వది ఏంటంటే అవకాశవాదులు. సమయ సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. అవకాశాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. గర్వము అనేది చాలా ఘోరంది. మొదటిది ఏంటన్నా నేను, గర్వపు చూపులు. అంటే గర్వపు కళ్ళు, అంటే అహంకారముతో కూడినటువంటి కళ్ళు. ఇది ఎక్కడైనా జరిగిందా? అందుకు దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే దేశంలో, మన భారతదేశమును పరిపాలిస్తున్నటువంటి, ఇంకా అనేక దేశాలు పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. ఈ నెబుకద్నెజర్ రాజు దేవుడిచ్చిన ఐశ్వర్యము, ప్రజలను, గొప్ప హోదా, గొప్ప సింహాసనమునిస్తే, వృక్షము విస్తరించినట్లు, ఆకాశాన్ని అంటుకున్నట్లు ఆయన రాజ్యము విస్తరించినప్పుడు నిజముగానే విస్తరించింది. అంతటి పరిస్థితికి తీసుకొచ్చినది బ్లెస్సింగ్ దేవుడు. యెహోవాయే అతన్ని అంత ఉన్నతమైన స్థాయికి ఎత్తాడు. అయితే ఆ స్థితిని చూసి గర్వికుడై, అహంకారమైన కళ్ళతో అహంకారముగా మాట్లాడుతూ దేవుణ్ణి మరిచిపోయి మరి భయంకరంగా ప్రవర్తించినందున దేవుడు అతని అహంకారమును ఏం చేశాడు? అహంకారమును బద్దలు కొట్టేశాడు. ఆయన గర్వమునకు బదులుగా ఆయన సింహాసనమును దింపాడు. ఏ సింహాసనమైతే దేవుడు ఇచ్చాడో, ఏ సింహాసనం మీద కూర్చోబెట్టి అనేక జనములను ఇచ్చాడో, అనేక దేశముల మీద నాయకుడిగా చేశాడు, ఒక రాజుగా చేశాడు, ఇకపోతే గొప్ప అద్భుతమైనటువంటి ఆస్తి ఐశ్వర్యములు ఇచ్చాడు, ఒక చక్రవర్తిగా చేస్తే గర్వించాడు. గర్వపు చూపులు, గర్వపు మాటలు, గర్వపు ఆలోచన, వ్యతిరేక స్వభావము, అహంకారమును బట్టి దేవుడు అతని గాడ్డిని దింపేశాడు. సింహాసనం కిందకు దింపాడు.
అరణ్యంలోనికి తరిమేశాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో తెలుసా? రాజు, మానవుడైన రాజు, చక్రవర్తిని ఉన్నపాటున తన స్వభావాన్ని మార్చేశాడు. అతని రూపాన్ని కూడా మార్చేశాడు. అతని ఆలోచన తలంపులను మార్చేశాడు దేవుడు. అతనంతటతనే సింహాసనం దిగి అరణ్యములోకి పారిపోయాడు. పశువులాగా గడ్డి ఆకులు మేసాడు. ఒంగుని గడ్డి ఆకులు మేస్తుంటే కాకులు, పిట్టలు ఆ బరిగేతుల మీద ఎలా ఉండి రెట్ట వేస్తాయో అతని మీద కాకులు, పక్షులు కూర్చుని రెట్ట వేశాయి. ఎంత గొప్ప దేవుడో చూసారా? అటువంటి దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడకుండా ఎక్కడ దాగినా, సముద్రంలో నువ్వు దాగినా నా హస్తం అక్కడికి వస్తుందన్నాడు. నువ్వు పర్వత శిఖరమునకెక్కినా నా చేతులు అక్కడికి వస్తాయి అన్నాడు. నువ్వు భూమి యొక్క అగాధములో దాగినా నా కనుదృష్టి అక్కడ ఉందన్నాడు. ఓ మానవులారా, ఎక్కడికి వెళ్ళినా దేవునికి మరుగులేదు. ఆయన చేతు నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎవ్వరూ తప్పించుకోలేరు. అంత భీకరుడు, భయంకరుడు, ఉగ్రుడు, మహోన్నతుడైన దేవుడు యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మనకు ఆదరణ కలుగుతుంది. మనము ఆయన యొక్క తీర్పు నుండి తప్పించుకోవాలి అంటే, శిక్ష దండ నుండి తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటో తెలుసా? భూమి మీదకు వచ్చిన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పలికిన మాట, యోహాను 14లో చెప్పిన మాట, 6:14 నేనే మార్గం, నేనే సత్యం, నేనే మార్గం, సత్యం, జీవమునై ఉన్నాను. నా ద్వారాను తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. పాతాళము నుండి తప్పించుకోలేడు. జీవ మార్గము నేనే, సత్య మార్గము నేనే. నా యందు ఉన్నవాడు, నా యందు వచ్చినవాడు, నన్ను ఎరిగినవాడు, నేను అతని జీవింపచేస్తాను. జీవ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి జీవ మార్గమున గుండా నడవాలి. మనము దేవునికి భయపడాలి. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త, చూస్తున్నాడు, వింటున్నాడు, మన అన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు. దేవుడు చూడలేనివాడు కాదు. ఎక్కడ ఉన్నా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి విరోధముగా బ్రతికి ఎక్కడ మనం దాగి ఉండలేము. ప్రియమైన యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇటువంటి లక్షణాలు మనలో ఉండకూడదని, వాటిని గనక ఉంటే సరి చేసుకోమని దేవునికి విధేయత కలిగి ప్రభువుకి అనుకూలమైన బిడ్డలుగా మనం బ్రతికితే ప్రభువు మనల్ని దీవిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని హెచ్చిస్తాడు. శాశ్వతమైన రాజ్యములో మనకి ప్రవేశం ఉంటుంది. దేవుని కృప మనకు సదా తోడై ఉంటుంది. ప్రభువు ఈ ఒక్క మాటలను బట్టి మిమ్మలను మీరు సరి చేసుకొని, హృదయంలో దాగినటువంటి వాటిని తొలగించుకొని, వాటిని అనుసరించక ఇటు యందు వెతికి చూసుకోండి. ఈ గుణగణాలు ఏమైనా మనలో ఉన్నాయా? ఇవి సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క లక్షణాలు మనలో ఉండకూడదు. ప్రభుకు లోబడదాం, ప్రభుని ప్రేమిందాం, మనలను మనము పరిశీలన చేసుకుందాం. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.